యువత పోరుతో కాకినాడ దద్దరిల్లింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లించి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని కాకినాడలో వైఎస్ఆర్సీపీ యువత పోరు నిర్వహించింది. జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధనలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వంగా గీత, తోట నరసింహం, దౌలూరి దొరబాబు, ముద్రగడ గిరి పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ చేపట్టింది. దీని ప్రస్తుతం మాట్లాడేందుకు మనతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 9 నెలలుగా వస్తుంది. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు చాలా అవసరం పడుతున్నారు. నిరుద్యోగ భృతి అందక యువత కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎలా ముందుకెళ్తున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలకే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ పూర్తిగా వ్యతిరేకంగా మారిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. వేలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం చూస్తుంటే వారు ఏ విధంగా బాధపడుతున్నారో అని చెప్పేసి అనిపిస్తుంది. తక్షణమే కూటమి ప్రభుత్వం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే విద్యా దీవెన కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వెంటనే రిలీజ్ చేసి ఈ విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకి అందరూ మోసపోయిన వాళ్ళే. చాలా దారుణమైన పరిపాలన. ప్రజలు వంచాడు, మాట ఇచ్చాడు, చేస్తానంటే ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఈరోజు మళ్ళీ ప్రజల్ని అట్టడుగు తొక్కే పరిస్థితి ఉంది. కనుక చాలా దారుణమైన పరిస్థితి. క్షమించడాన్ని నేరంగా తప్పుగా భావిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి పథకాలను అమలు చేయాలని నా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 17 వైద్య కళాశాలలు ఇవ్వటం జరిగింది. 2250 సీట్లు వైద్య సీట్లు పెంచే విధంగా చేస్తే 5 కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేస్తే మిగతా 12 కాలేజీలు 80% అన్ని పూర్తయినా కూడా వాటిని ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థుల విద్య మీద కొట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వం నిజంగా అన్యాయం అని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా అంటున్నారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలైనటువంటి శుష్క వాగ్దానాలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది 5 ఇన్స్టాల్మెంట్స్గా. అలాగే మరి ముఖ్యంగా నిరుద్యోగ భృతి 3000 ఇస్తా ఉన్నారు. ఆ 3000 కూడా ఈరోజు అటకెక్కించే పరిస్థితి. ఇది మనం చూస్తున్నాము. విద్యార్థులు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. తక్షణమే బకాయిలు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకి ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి 3000 రూపాయలతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.